ఐపీఎల్ 2025 కి ముందు చాలా ఫ్రాంచైజీలు ఆటగాళ్లు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ను మార్చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ ను సైతం వదిలేయాలని చూస్తుందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2024 లో ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మరొక కెప్టెన్ కూడా ఆ జట్టును వేడనున్నట్టు తెలుస్తోంది. అతరెవరో కాదు, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. అవును, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్ కూడా జట్టును వీడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ 2024 సందర్భంగా కేఎల్ రాహుల్ ను లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా గ్రౌండ్ లోనే తిట్టాడు. సన్ రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఇది జరిగింది. కేఎల్ రాహుల్ ఏం చెబుతున్నాడో వినకుండా సంజీవ్ గోయంకా రాహుల్ పై అరిచేశాడు. ఈ నేపథ్యంలో అతను జట్టును వీడతారని అప్పుడే అందరూ ఫిక్స్ అయిపోయారు. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి కేఎల్ రాహుల్ ఆర్సీబీ కారణంగానే ఐపీఎల్లోకి వచ్చాడు. అతన్ని 2013లో ఆర్సీబీ ఐపీఎల్ కు పరిచయం చేసింది. 2016లోనూ ఆర్సీబీ తరపున ఆడాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా 2017 సీజన్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టుకు మారిపోయాడు. అయితే తనకు అవకాశం ఇచ్చింది ఆర్సీబీని అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో రాహుల్ చెప్పాడు. సంజీవ్ గోయంకాతో గొడవ సందర్భంగా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ రాహుల్ కు మద్దతుగా నిలిచారు. మన జట్టులోకి వచ్చే రాహుల్ అని కోరారు. ఇప్పుడు ఆ దిశగానే కేఎల్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే ఫాఫ్ డు ప్లెసిస్ స్థానంలో కేఎల్ రాహుల్ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.